బిగినర్ కోర్స్ సిరీస్లో పార్ట్గా ఈరోజు సెకండ్ వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. మీరు అనుకోవచ్చు డెవాప్స్ చెప్పకుండా ఇంకా ఏదేదో చెప్తున్నాను, నిన్న సర్వర్ అంటే ఏంటి, ఈరోజు క్లయింట్ సర్వర్, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారని. బట్ డెవాప్స్కి కావాల్సిన ఫౌండేషన్స్, బేసిక్స్ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. ఇది మీకు బాగా అర్థమైతే డెవాప్స్ ఇంజనీర్ అనేది అసలు నథింగ్ అనమాట. అది చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఈ బేసిక్స్, ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది డెవాప్స్కే కాదు, సాఫ్ట్వేర్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ బేసిక్స్ పైన ఐడియా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఏ టెక్నాలజీకైనా చాలా ఈజీగా అప్గ్రేడ్ అవ్వచ్చు. మీరు డేటా సైన్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఏదైనా కూడా ఫౌండేషన్స్లోనే మొత్తం ఉంది 90%. మిగతా 10% మాత్రమే మీరు దాని మీద పెట్టే మైండ్ అండ్ ఫోకస్ అనమాట. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే వాటిని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే డెవాప్స్లో ఎవ్రీథింగ్ 99.9% మీరు డైలీ మీకు తెలియకుండానే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ పైన వర్క్ చేస్తారు. అది ఈరోజు అందుకే దాని గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి. సో మనం లాయర్కి క్లయింట్ అవుతాం. లాయర్ అనే అతను మనకి సర్వీస్ ఇస్తున్నాడు. అంటే అతని దగ్గర ఉండే లా సర్వీస్ని కొంచెం మనీ తీసుకొని మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మనం నీడ్లో ఉన్నాం, మనకి కావాలి ఒక సర్వీస్. సో ఎవరైతే నీడ్లో ఉంటారో వాళ్ళని క్లయింట్ అంటాము. ఎవరైతే సర్వీస్ ఆఫర్ చేయగలరో వాళ్ళని సర్వర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాప్టాప్కి ఒక మొబైల్ని కనెక్ట్ చేసామనుకోండి. ఒక ల్యాప్టాప్కి ఒక మొబైల్ కనెక్ట్ చేస్తాం. దీంట్లో ఏది క్లయింట్, ఏది సర్వర్ అంటే, కొంతమంది ఇది పెద్దదిగా ఉంది కాబట్టి ఇది సర్వర్ అనుకోవచ్చు, బట్ అది కాదనమాట. సో దీంట్లో ఉండే ఫైల్స్ మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైల్స్ని ల్యాప్టాప్లో కాపీ చేయాలంటే, సో ఫైల్స్ కంటెంట్ అనేది ఇక్కడ ఉంది, మనకి కావాల్సింది దీంట్లోకి. సో వీ నీడ్ ఫైల్స్. సో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళని క్లయింట్ అంటాం. ఎవరైతే కంటెంట్ని ప్రొవైడ్ చేయగలరో దానిని సర్వర్ అంటాం. ఓకే, సో కంప్యూటర్ వరల్డ్లో ఎవరైనా క్లయింట్, ఎవరైనా సర్వర్ అనేది అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లోంచి ల్యాప్టాప్ని యాక్సెస్ చేస్తుంటే అప్పుడు ఇది క్లయింట్ అవుతుంది, ఇది సర్వర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్లోంచి facebook.comని హ్యాండిల్ చేశారంటే, facebook.com మీరు బ్రౌజర్లో ఓపెన్ చేశారంటే మీ బ్రౌజర్ ఆర్ మీ ల్యాప్టాప్ క్లయింట్ అవుతుంది, ఇది సర్వర్ అవుతుంది అనమాట. సో హూ నీడ్స్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లయింట్, హూ కెన్ ప్రొవైడ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్వర్. కంప్యూటర్ వరల్డ్లో ఎవరు ఏదైనా అవ్వచ్చు. సో నేను లాస్ట్లో చెప్తాను డెవాప్స్లో మీకు ఈ క్లయింట్ సర్వర్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది. సో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో కొన్ని టైప్స్ ఉన్నాయి, 1 టైర్, 2 టైర్, 3 టైర్ అనేది. సో ఇది 1 టైర్ అనమాట. 1 టైర్ అంటే ఏంటంటే ఒకటే సర్వర్. సో ఇది ఒకటే సర్వర్, ఇంకా వేరే సర్వర్స్ ఏం లేవు కాబట్టి ఇది 1 టైర్ ఆర్కిటెక్చర్ అవుతుంది. 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఒక ఫ్రంట్ ఎండ్ ప్లస్ జావా ఆర్ .NET, ఇదంతా ఒక దాంట్లో ఉంది. ఇది ఒక డేటాబేస్కి కనెక్ట్ అయ్యి ఉంది. మీరు మీ ల్యాప్టాప్లోంచి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇదేం చేస్తుంది అంటే దీంట్లో బిజినెస్ లాజిక్ మొత్తం ఉంటుంది అనమాట. మీరు ఇచ్చిన ఇన్పుట్ని డేటాబేస్లో వ్యాలిడేట్ చేస్తుంది. వాటిని థ్రెడ్ ఆపరేషన్స్ అంటాం, లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఒకవేళ మీరు సైన్ అప్ రిక్వెస్ట్ కానీ పంపిస్తే మీ డీటెయిల్స్ తీసుకొని డేటాబేస్లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అది క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు లాగిన్ చేస్తే మీరు ఇచ్చిన క్రెడెన్షియల్స్తో డేటాబేస్ని వ్యాలిడేట్ చేస్తుంది కాబట్టి అది రీడ్ అవుతుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ని మీరు అప్డేట్ చేస్తే డేటాబేస్లో అప్డేట్ క్వరీ రన్ చేస్తుంది కాబట్టి అది అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీ అకౌంట్ మీరు డిలీట్ చేస్తే డిలీట్ ఆపరేషన్ రన్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్లో మీరు ఏం చేసినా కూడా అది అగైనెస్ట్ డేటాబేస్ జరుగుతుంది, థ్రెడ్ ఆపరేషన్. దీంట్లో డేటా స్టోర్ మొత్తం ఉంటుంది. దీన్ని DB సర్వర్ అంటాం, డేటాబేస్ సర్వర్ అంటాం. దీంట్లో బిజినెస్ లాజిక్ రన్ అవుతుంది, దీన్ని అప్లికేషన్ సర్వర్ అంటాం. సో మనం సాఫ్ట్వేర్లో ఏం చేసినా కూడా అది థ్రెడ్ ఆపరేషన్ అనమాట. క్వైరీస్ మనం డైరెక్ట్గా డేటాబేస్తో రన్ చేయలేము కాబట్టి, వీఆర్ కస్టమర్స్, మనకి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని ఈ బిజినెస్ లాజిక్ హ్యాండిల్ చేస్తుంది. మీరు మామూలుగా ఇచ్చిన డేటాని బిజినెస్ లాజిక్ వ్యాలిడేట్ చేసి దాన్ని డేటాబేస్తో చేస్తుంది. ఇది అప్లికేషన్ సర్వరు, ఇది డేటాబేస్ సర్వరు. సో ఇది 2 టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. 2 టైర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్, సో ఇది క్లయింట్.
దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో మీరు బ్రౌజర్లో అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. ఈ కోడ్ అనేది మొత్తం మీరు హ్యాక్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంది, ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. ప్లస్ దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ బిజినెస్ లాజిక్. మీరు థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ అట్ ఏ టైం కానీ సెండ్ చేస్తే ఏమవుతుందంటే అది హ్యాండిల్ చేయలేదు. సో దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీ బిజినెస్ లాజిక్ కాబట్టి బిజినెస్ లాజిక్ని ప్లస్ క్యూని రెండింటిని హ్యాండిల్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ మనం 3-tier ఆర్కిటెక్చర్ అనేది పాపులర్ అయింది. సో నేను నా ఛానల్లో 3-tier ఆర్కిటెక్చర్ గురించి చాలా డీటెయిల్డ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం 3-tier గురించి సింపుల్గా. సో నెక్స్ట్ 3-tier ఏంటంటే ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని మనం డివైడ్ చేసామన్నమాట. సో ఇది ఫ్రంట్ ఎండ్, దీన్ని వెబ్ సర్వర్ అంటాము. దీంట్లో HTML, జావా స్క్రిప్ట్, CSS అంటే లైక్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో బిజినెస్ లాజిక్ ఉండదు, ఫ్రంట్ ఎండ్ లాజిక్ మాత్రమే ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్. తర్వాత యాప్ సర్వర్. యాప్ సర్వర్లో ఏంటంటే యాక్చువల్ బిజినెస్ లాజిక్ ఉంటుంది, లైక్ జావాలో రాసిన అప్లికేషన్స్, .NET, పైథాన్, PHP ఇలా. నెక్స్ట్ డేటాబేస్, ఇది లైక్ MySQL. సో డేటా అంతా ఇక్కడ ఉంది. సో ఇది ఎవ్రీథింగ్. ఈ డేటాని మనకు అర్థమయ్యే ఫార్మాట్లో దాన్ని రెండర్ చేసి బిజినెస్ లాజిక్స్ రన్ చేసి ఈ యాప్ సర్వర్ ప్రిపేర్ చేసి వెబ్ సర్వర్ పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం facebook.com ఓపెన్ చేస్తే అది వెబ్ సర్వర్కి వెళ్ళి ఈ వెబ్ సర్వర్లో ఏంటంటే క్యూ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తుంది అనమాట, క్యూ మేనేజ్మెంట్. సో అది దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ప్లస్ సెక్యూరిటీ అనేది ఇష్యూ కాదు, ఎందుకంటే బిజినెస్ లాజిక్ ఇక్కడ ఉంది, దీని యాక్సెస్ మనకు లేదు. సో సెక్యూరిటీ అనేది కొంచెం యూజ్ అయింది. సో క్యూని ఇది మేనేజ్ చేసి రిక్వెస్ట్ని 1 by 1 యాప్ సర్వర్కి పంపించి ఇది డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాని తీసుకొని వచ్చి ఫైనల్గా మనకి ఇస్తుంది. సో దీంట్లో 3 tiers ఉన్నాయి కాబట్టి వెబ్ టియర్, యాప్ టియర్, డేటాబేస్ టియర్, దీన్ని 3-tier ఆర్కిటెక్చర్ అంటాం. సో మీరు ఎప్పుడైనా లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేసినా కూడా అది వెబ్ టియర్ కిందకే వస్తుంది అనమాట. సో ఇది 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో మనం డెవాప్స్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, మీరు ఒక లైనెక్స్ సర్వర్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తారు. సో డైరెక్ట్గా జెన్కిన్స్ని యాక్సెస్ చేస్తారు పోర్ట్ నెంబర్ 8080 పైన. సో ఇది 1-tier ఆర్కిటెక్చర్ అనమాట. కొన్ని కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ముందు ఒక రివర్స్ ప్రాక్సీ Nginx ఆర్ అపాచీ పెడతారు. సో ఇది ఆబ్వియస్లీ వెబ్ టియర్. సో అప్పుడు ఇదేమవుతుంది, 2-tier ఆర్కిటెక్చర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ సోనార్ క్యూబ్ని తీసుకుంటే సోనార్ క్యూబ్కి వచ్చేసి ఒక డేటాబేస్ ఉంటుంది, అది MySQL ఆర్ MS-SQL. దీని ముందు సేమ్ Nginx ఆర్ అపాచీ. ఇప్పుడు ఏంటంటే రిక్వెస్ట్ Nginxకి వెళ్ళి తర్వాత సోనార్ సర్వర్కి వెళ్ళి తర్వాత MySQLకి వెళ్తుంది. ఇది 3-tier ఆర్కిటెక్చర్. సో డెవాప్స్లో ఉండే అప్లికేషన్సే కాదు, టూల్స్ కూడా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతాయి. అది 1 tier అయినా, 2 tier అయినా, 3 tier అయినా, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. బట్ అప్లికేషన్స్ మాత్రం ఎప్పుడు కూడా ది బెస్ట్ అప్రోచ్ వచ్చేసి 3-tier ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి. ఇది మీరు కొంచెం బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే డెవాప్స్లో వచ్చే ప్రతి ఇష్యూస్ కూడా మనకి కనెక్షన్ ఫెయిల్యూర్స్లోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లైన్ తీసుకున్నామంటే క్లోను, తర్వాత కంపైలు, బిల్డ్, తర్వాత ఆర్టిఫాక్ట్ అప్లోడు. సో ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నేను డీటెయిల్గా నెక్స్ట్ చెప్తాను. సో ఇవి స్టేజెస్, డిప్లాయ్ ఇట్లా ఉంటాయి కదా. మీరు జెన్కిన్స్లో తీసుకుంటే ఇదంతా ఒక జెన్కిన్స్ సర్వర్. ఓకే, సో ఏమవుతుంది అంటే ఇది గిట్కి కనెక్ట్ అవుతుంది క్లోనింగ్ స్టేజ్లో. సో అప్పుడు ఏమవుతుంది, జెన్కిన్స్ అనేది క్లయింట్ అవుతుంది, ఇది సర్వర్ అవుతుంది. ఆర్టిఫాక్ట్ అప్లోడ్ నెక్సస్, సో ఇది సర్వర్ అవుతుంది, ఇది క్లయింట్ అవుతుంది. డిప్లాయ్, ఒకవేళ మీరు EC2 ఇన్స్టెన్స్లోకి డిప్లాయ్ చేస్తుంటే ఇది క్లయింట్ అవుతుంది, ఇది సర్వర్ అవుతుంది. సో డెవాప్స్లో మనం ఫేస్ చేసే
మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా కనెక్షన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒకటి ఇంకొక టూల్తో కనెక్ట్ అవ్వలేకపోవడం, ఆ టూల్ అప్లికేషన్తో కనెక్ట్ అవ్వలేకపోవడం. జనరల్గా మనల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, మోస్ట్లీ 90% ఆఫ్ ఛాలెంజెస్ కనెక్షన్ ఇష్యూస్లోనే ఉంటాయి. సో మీరు కొంచెం డీటెయిల్గా లో లెవెల్లో ఆలోచిస్తే మీకు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఏది క్లయింట్, ఏది సర్వరు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.